జిల్లా శ్రీరాములపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. 7 నెలల గర్భిణి మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత డిసెంబర్లో బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్తో మౌనికకు పెళ్లి జరిగింది. అదనపు కట్న వేధింపుల వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. కరీంనగర్ జిల్లా శ్రీరాములపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. 7 నెలల గర్భిణి మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత డిసెంబర్లో బుద్దారం గ్రామానికి చెందిన ప్రశాంత్తో మౌనికకు పెళ్లి జరిగింది. అదనపు కట్నం వేధింపుల వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుందంటూ ఆరోపిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా ఇల్లంతకొండ మండలం శ్రీరాపల్లి గ్రామం లోపల అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 7 నెలల గర్భిణి మౌనిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. అయితే గత డిసెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లా ఇటు గణపూర్ మండలం బుద్దారం గ్రామానికి చెందినటువంటి ప్రశాంత్ తో వివాహం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా వివాహ సమయం లోపల ఒప్పుకున్నటువంటి కట్నంతో పాటుగా అదనపు కట్నం తేవాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా ఆ మృతురాలిని వేధిస్తున్నట్టుగా అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ కూతురు మరణానికి అదనపు కట్నం వేధింపులే కారణమని అయితే మృతురాలి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. అసలు గర్భిణి మౌనిక ఎందుకు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఎందుకంటే 7 నెలల గర్భిణి కాబట్టి గర్భిణి మౌనిక ఎందుకు ఉద్వేసుకొచ్చినటువంటి కోణం లోపల అయితే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అదనపు కట్నం వేధింపులే అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. रमेश దగ్గర టైం లేదు. రమేష్ దగ్గర టైం లేదు. ఏ పాట రమేష్ దగ్గర టైం లేదు. నా బిడ్డ వచ్చి 5 నెలలు అయింది నాయన. ఇవాళ 7 నెలలు పడతాయి కానీ వాడు ఫోన్ మీద ఫోన్ చేసిండు. ఓ నాయన నా బిడ్డకు టార్చర్ పెట్టిండు. అవ్వా ఏడున్న పని చేసేది కాదని చెప్పిన నేను. ఓ నాయనా, ఓ అవ్వా నువ్వు రావే 10 లక్షల కట్నం ఇత్తనాట వాడు కూర్చుని పెట్టి సాగునాట నాయనా. ఓ నాయనా మేము పెళ్లిలో చెప్పిన నాకు దగ్గర రూపాయి లేదని చెప్పిన, ఇంకా భూమి ఉన్నదని చెప్పిన నాయనా. ఓ నాయనా దీపాల కట్నం రాకముందే దీపాల కట్నం అడిగిండు. ఇక అప్పటికైతే స్టార్ట్ అయింది. ఓ దసరా కాంచని లొల్లులే స్టార్ట్ అయినాయి.